ఈ ఫ్రంట్ పార్ట్ కస్టమర్ చెస్ట్ కి ఎగ్జాక్ట్ గా ఫిట్టింగ్ ఉంటే షోల్డర్ జాయింట్ ముందుకు రాదు వెనక్కి రాదు. మనకి రూబీ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా తీసుకోవాల్సిన టిప్ ఇది. లేదు అంటే ఖచ్చితంగా భుజాలు అనేది జారుతుంది, లేదు అంటే ఈ ఫ్రంట్ నెక్ అనేది ఖచ్చితంగా లూజ్ వస్తుంది. ఎందుకంటే దీనికి మనం లైనింగ్ అటాచ్ చేయం కాబట్టి. ఆ టిప్ ఏంటి అంటే ఈ మిస్టేక్ చాలా మంది 100% చేశారండి. ఈ షోల్డర్ జాయింట్ అనేది మధ్యలో ఉండకుండా ముందుకు నెట్టినట్టు వచ్చినా లేదంటే వెనకాలకి లాగినట్టు వచ్చినా దగ్గర చేసే పొరపాటు వల్లనే జరుగుతుంది. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈ రోజు వీడియోలో రూబీ బ్లౌజ్ అంటే 2x2 బ్లౌజ్ అంటే సింగిల్ లేయర్ ఉంటుంది కదా, ఈ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చాలా మందికి ఈ బ్లౌజ్ కటింగ్లో కొన్ని డౌట్స్ ఉన్నాయండి. బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత కొంచెం లూజ్ వస్తుంది, ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ రావట్లేదు అని కొంతమంది అడుగుతున్నారు. ఇంకొంతమంది వచ్చి ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత షోల్డర్ జాయింట్ అనేది ముందు వైపునకు కానీ లేదంటే వెనుక వైపునకు కానీ నెట్టుకు వస్తుంది, షోల్డర్కి సమానంగా ఉండట్లేదు అని కూడా అడుగుతున్నారండి. ఇంకొంతమంది ఏంటంటే ఈ రూబీ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ ఈ రూబీ బ్లౌజ్ కటింగ్ సేమ్ ఉంటుందా, ఏదైనా డిఫరెంట్ ఉంటుందా అని చెప్పి కూడా చాలా మంది అడుగుతున్నారు. ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ ఈ రోజు వీడియోలో రూబీ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. ముందుగా మనం 1 మీటర్ క్లాత్ అయితే తీసేసుకోవాలి. ఈ క్లాత్ని ఓపెన్స్ అనేది అటువైపునకి, ఈ ఫోల్డింగ్ మన వైపునకు ఉండేలాగా చూసుకొని కింద వైపున హెచ్చు తగ్గు లేకుండా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకుంటున్న బ్లౌజ్ పొడవు 13.5 ఇంచులు. పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 14.5 ఇంచులు వచ్చేలాగా 2 చోట్ల మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ కింద నడుము లూజు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న నడుము లూజు వచ్చేసి 32 ఇంచులు. 32 ఇంచుల 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. మన క్యాల్కులేటర్తో పని లేకుండా ఈ టేప్తోనే ఈజీగా మనం కొలత అనేది తీసుకోవచ్చు. 32 వరకు టేప్ని ఈ విధంగా ఒకసారి ఫోల్డింగ్ చేసుకుంటే నడుము లూజ్లో మనకి 2వ భాగం వస్తుంది. 16 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ 16 ఇంచుల వరకు టేప్ని ఇంకొకసారి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే నడుము లూజ్లో మనకి 4వ భాగం వచ్చేస్తుంది. కరెక్ట్ 8 ఇంచులు వచ్చింది కదా. ఈ 8 ఇంచులని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి పెట్టేసుకొని కరెక్ట్గా టేపు చివరిని ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్లో డాట్ వేయడం కోసం ఇక్కడి నుంచి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఖర్చు కోసం 1.5 లేదంటే 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 2 ఇంచులు అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఓకేనా? ఇలా నడుము లూజు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో చెస్ట్ లూజు మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజు మార్కింగ్ చేసుకోవడం కూడా ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలి అంటే కరెక్ట్గా ఈ పై నుంచి 6 ఇంచులు వచ్చే దగ్గర ఒక చోట మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఈ లైన్ డ్రా చేసుకునే దగ్గర మనం చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి మనం బాడీ మెజర్మెంట్ ప్రకారంగా తీసుకొని దాంట్లో 4వ భాగాన్ని పెట్టేసుకోవచ్చు. ఒకవేళ బాడీ మెజర్మెంట్ మన దగ్గర లేకపోతే నడుము లూజ్ని బేస్ చేసుకొని ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నడుము లూజ్ ఎంత తీసుకున్నాం, మనకి ఇక్కడ 32 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 32 ఇంచులకి మనం 4 ఇంచులు యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు మనం కట్ చేసుకుంటున్నది ఇక్కడ డీప్ నెక్ బ్లౌజ్ అయితే దాదాపు డీపు 8 ఇంచులు, 8 ఇంచుల కంటే ఎక్స్ట్రా ఉంది డీపు అంటే అప్పుడు మనం 4 ఇంచులు యాడ్ చేసుకుంటాం. ఒకవేళ 8 ఇంచుల కంటే పైకే ఉన్నా లేదంటే బోట్ నెక్ మోడల్లో 3 ఇంచుల డీప్ ఉన్న మెజర్మెంట్ అనేది మారుతుంది. ఇక్కడ డీప్ నెక్ గురించి అయితే చెప్తున్నాను. 4 ఇంచులు యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత 36 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 36 ఇంచులో కూడా 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. సో మళ్ళీ కూడా చెప్తున్నానండి, టేప్తోనే ఈజీగా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. 36 ఇంచుల వరకు టేప్ను ఒకసారి ఫోల్డింగ్ చేసుకుంటే చెస్ట్ లూజ్లో మనకి 2వ భాగం వస్తుంది. 18 ఇంచులు వచ్చింది కదా. ఈ 18 ఇంచుల వరకు టేప్ని ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకుంటే చెస్ట్ లూజ్లో మనకి 4వ భాగం వచ్చేస్తుంది. 9 ఇంచులు వచ్చింది కదా. ఈ 9 ఇంచులని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ లైన్ డ్రా చేసినాం కదా. ఈ లైన్ డ్రా చేసిన దగ్గర టేప్ ఎడ్జ్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఖర్చు కోసం కింద నడుము లూజ్ కోసం ఎంతైతే తీసుకున్నామో అదే ఖర్చు పై వైపున కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసేసుకొని పైనుంచి కింది వరకు ఇదిగోండి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసిన తర్వాత నెక్, షోల్డర్, చంకడం కోసం మార్కింగ్ చేసుకుందాం. అయితే ఈ మార్కింగ్ చేసుకోవడం కూడా చాలా మంది ఎంత తీసుకోవాలి అనే దగ్గర కన్ఫ్యూజన్ అవుతారండి. దీనివల్ల ఏమవుతుందంటే భుజాలు అనేది జారిపోతుంది. దాంతో పాటుగా ఇక్కడ ఇది రూబీ బ్లౌజ్ సింగిల్ లేయర్ ఉంటుంది. దీనికి మనం లైనింగ్ అటాచ్ చేయం కాబట్టి ఇది ఇంకా జారిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకోసం మనకి ఇక్కడ నెక్, షోల్డర్ మార్కింగ్ చేసుకోవడం నడుము లూజ్ని బేస్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అయితే అది ఏ విధంగా చేసుకోవాలంటే మన వేద టైలర్స్ కటింగ్ ప్రాసెస్ ప్రకారంగా మార్కింగ్ చేసుకోవచ్చు. నడుము లూజు 30 ఇంచుల కంటే తక్కువ అంటే 30, 29, 28, 27, 26 ఇలా 30 కంటే తక్కువ ఉంది అంటే మనం కట్ చేసుకుంటున్నది వచ్చేసి చిన్న సైజు బ్లౌజు అని మనం గుర్తుపెట్టేసుకోవాలి. ఒకవేళ నడుము లూజు 30 కంటే ఎక్కువ అంటే 31, 32, 33, 34 ఇలా 30 కంటే ఎక్కువ ఉంది అంటే
మనం కట్ చేసుకుంటున్నది వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ అని మనం గుర్తుపెట్టేసుకోవాలి. ఈ చిన్న ట్రిక్ మీరు గుర్తుపెట్టేసుకుంటే బ్లౌజ్లో ఎక్కడ కూడా ముడత లేకుండా భుజాలు జారకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న నడుము లూజ్ ఎంత 32 ఇంచులు. అంటే మనకి 32 ఇంచులు వస్తే నడుము లూజు. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా. నెక్ షోల్డర్ మొత్తానికి కలుపుకొని ఇక్కడ 5.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ పెద్ద సైజు బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి ఈ 5.5 ఇంచుల్లో నుంచి షోల్డర్ కోసం 3 ఇంచులు డివైడ్ చేసుకుంటాం. మిగతా 2.5 మనకి ఇక్కడ నెక్ కోసం ఉంటుంది. ఓకేనా. ఇదే 5.5 ఇంచులను కింద వైపున కూడా మార్కింగ్ చేసేసుకొని ఈ పైనుంచి కింది వరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకు డబ్బా షేప్ వచ్చింది కదా. ఈ డబ్బా షేప్ దగ్గర ఫస్ట్ కార్నర్ దగ్గర ఇదిగోండి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి చంక డౌన్ మార్కింగ్ చేసుకుందాం. చంక డౌన్ వచ్చేసి ఇంతకుముందే మనం 6 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ చెస్ట్ లూజ్ తీసుకున్నాం కదా. ఈ 6 ఇంచుల చంక డౌన్ అనేది ఎవరికైనా కూడా సరిపోతుంది. మనకి ఇక్కడ చిన్న సైజు బ్లౌజ్ అయినా సరే పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే మనకి ఇక్కడ డీప్ నెక్ కట్ చేస్తున్నాము అంటే కరెక్ట్గా 6 ఇంచుల చంక డౌన్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ బాగా సన్నగుండ్రు అనుకోండి అంటే నడుము లూజు దాదాపు ఏ విధంగా అంటే ఒక 25 కంటే తక్కువ ఉంటుంది అనమాట. బాగా సన్నగా ఉన్న అమ్మాయి ఉంటేనే మనకి ఇక్కడ చంక డౌన్ అనేది 5.5 ఇంచులు పెట్టుకుంటాం. నెక్ షోల్డర్ మెజర్మెంట్ కూడా మొత్తం మారిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇది కూడా 6 ఇంచుల చంక డౌన్ అనేది కరెక్ట్గా పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఈ చంక రౌండ్ కూడా మనకి ఇక్కడ నడుము లూజును బేస్ చేసుకొని మార్కింగ్ చేసుకుంటాం. మనకి ఇక్కడ కట్ చేస్తున్నది ఏది పెద్ద సైజు బ్లౌజ్ కదా. పెద్ద సైజు ఉన్న వాళ్ళకి కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ వచ్చేలాగా ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని మనం చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకుంటాం. ఇది మీకు బై హ్యాండ్గా ప్రాక్టీస్ ఉంది చేస్తాము అంటే చేయండి, లేదు అంటే కర్వ్ స్కేల్ యూజ్ చేసుకొని మీరు చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చంక రౌండ్ మీరు పర్ఫెక్ట్ తీయలేరు అనుకోండి, చంక దగ్గర ముడతలు వస్తే చెస్ట్ కూడా లూజ్ కానీ పట్టేసినట్టు కానీ ఉంటుంది అనమాట. సో ఇదిగోండి మనకి కింద లైన్ మధ్యలో మార్కింగ్ పైన లైన్ 3 లైన్స్ టచ్ అయ్యేలాగా స్కేల్ ఈ విధంగా పెట్టేసుకొని చంక రౌండ్ మార్కింగ్ చేయండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చంక కర్వ్ తీయడం కోసం ఈ కర్వ్ స్కేల్ని కంపల్సరీగా వాడండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ నెక్ డీప్ మార్కింగ్ చేద్దాం. బ్యాక్ నెక్ డీప్ వచ్చి వీళ్ళకి 8.5 ఇంచులు అయితే పెడుతున్నానండి ఖర్చులతో కలుపుకొని. సో ఇదిగోండి 8.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుందాం. మనకి పైవైపున నెక్ కోసం ఎంత తీసుకున్నాం 2.5 ఇంచులు తీసుకున్నాం. ఈ 2.5 ఇంచులకి ఇంకొక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 3 ఇంచులు వచ్చేలాగా కింద మార్కింగ్ అనేది చేసుకోవాలి. చాలా మంది అడుగుతున్నారు కింద వైపున ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలి సేమ్ పెట్టేసుకోవచ్చు కదా అని చెప్పి. బ్లౌజ్ అంతా వేసుకున్న తర్వాత వెనకాల భాగం అనేది రౌండ్గా రాదనమాట, కొంచెం వీనెక్ లాగా వచ్చేస్తుంది. మీరు చాలా మంది గమనించి చూడండి. అలా వీనెక్ లాగా రాకుండా ఈ రౌండ్గా రావాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం పెంచేసుకోవాలన్నమాట. అదే విధంగా ఒక హాఫ్ ఇంచ్ పెంచడం వల్ల బ్లౌజ్ లుక్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఇలా మార్కింగ్ చేసుకుందాం. వచ్చిన డబ్బా షేప్లో మీకు నచ్చిన షేప్ అనేది పెట్టేసుకోండి. నేను ఇప్పుడు జస్ట్ రౌండ్ షేప్ అయితే పెట్టేస్తున్నా. దీనికోసం కూడా కర్వ్ స్కేల్ యూజ్ చేసుకోండి, పర్ఫెక్ట్ వస్తుంది. ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ డాట్ కోసం కూడా ఇప్పుడే మార్కింగ్ చేసుకుందాం. చాలా మంది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు డాట్లు వేస్తారండి. ఆ డాట్ వేసేటప్పుడు ఒకటి ముందుకు వెనక్కి వేసినా కూడా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పోతుంది. ఈ కటింగ్ చేసుకునేటప్పుడే డాట్ కోసం మార్కింగ్ చేసుకుందాం. మనకి ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి తీసుకోవాలి. కరెక్ట్గా మనకు 9 ఇంచులు వచ్చింది కదా. వచ్చిన 9 ఇంచులో టేప్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని సగానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర బ్యాక్ పార్ట్ డాట్ అనేది వేసుకుంటాం. ఓకేనా. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ బ్యాక్ డాట్ పొడవు వచ్చేసి 4.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను 4.5 ఇంచులు తీస్తున్నా. ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ డాట్ కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం. ఈ 1 ఇంచ్ అనేది ఇక్కడ డివైడ్ చేసుకోవాలన్నమాట. సో మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి అటువైపున హాఫ్ ఇంచు ఇటువైపున హాఫ్ ఇంచ్ ఇలా డివైడ్ చేసేసుకుంటే తీసుకున్న 1 ఇంచ్ వచ్చేసి డాట్ కోసం కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ డాట్స్ని బేస్ చేసుకొని పై వరకు క్రాస్గా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత రన్నర్ వీల్ తీసుకొని ఈ మార్కింగ్స్ పైన ఒకసారి మీరు రన్ చేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ రన్నర్తో రన్ చేయడం వల్ల ఇటువైపులు అచ్చులు అనేది పడతాయి అనమాట. ఈ అచ్చులు పడ్డాయి కదా, మనకి ఈ మార్కింగ్ పైన మళ్ళీ ఒకసారి మార్కింగ్ చేసుకొని డాట్ అనేది ఈజీగా వేసేసుకోవచ్చు. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరి వైపు నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ డాట్ చివరి మార్కింగ్ దగ్గర నుంచి ఈ హాఫ్ ఇంచ్ వరకు ఇదిగోండి ఈ విధంగా క్రాస్గా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ రూబీ బ్లౌజ్ కానీ 2x2 బ్లౌజ్ కానీ కట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ టిప్ అనేది పాటించుకోవాలి. లేదు అంటే బ్లౌజ్కి ఈ చంక దగ్గర నుంచి నడుము వరకు సన్నటి ముడతలు అనేవి వస్తాయండి. మీరు చాలా మందికి గమనించి చూడండి. రూబీ బ్లౌజ్ కానీ 2x2 బ్లౌజ్ కానీ కట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇలా ఒక హాఫ్ ఇంచు పైకి క్రాస్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ నెక్ డీప్ దగ్గర ఒక 1/4 ఇంచులో సగం చిన్న మార్కింగ్ చేసుకొని కొంచెం ఇక్కడ నెక్ వైపునకి తగ్గించుకోవాలి. ఇలా తగ్గించుకోవడం వల్ల ఈ నెక్ అనేది మెడకి పట్టేలాగా నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. అయితే కట్ చేసుకునేటప్పుడు కూడా చూడండి, మనకి ఇక్కడ హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ చేసినాం కదా, ఈ పీస్ని ఇప్పుడే కట్ చేసుకోవద్దు. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఈ చిన్న పీస్ని మనం కట్ చేసుకుందాం.
ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇంకొక చివరన మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఆల్రెడీ ఇదిగోండి క్లాత్ ఫోల్డింగ్ లో ఉంది కదా, ఇలా ఫోల్డింగ్ లో ఉన్న ఈ క్లాత్ ని ఇంకొక ఫోల్డింగ్ చేసేసుకోవాలి. 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకుంటాం. ఈ ఫోల్డింగ్ కూడా ఇలా చివరి వరకు కాకుండా ఒక 2 ఇంచులు ఇలా వెనక్కే ఫోల్డింగ్ అనేది చేసుకోండి. మనకి చంక జాయింట్లు పడతాయి. చంక జాయింట్లు వచ్చేసి ఒక పీసుకు మాత్రమే వేసుకోవచ్చు, ఇంకో పీసుకు వేయాల్సిన పని లేదనమాట. ఒక 2 ఇంచులు ఇట్లా వెనక్కి ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. కింద వైపున కూడా హెచ్చు తగ్గు లేకుండా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. నేను మెజర్మెంట్ తీసుకున్న వీళ్ళకి 8.5 ఇంచులు. 8.5 ఇంచులకి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 9.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. తర్వాత ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న నడుము లూజ్ ఎంత? 32 ఇంచులు, అంటే పెద్ద సైజు కదా. ఇలా పెద్ద సైజు ఉన్న వాళ్ళకు హ్యాండ్ డౌన్ వచ్చేసి పైనుంచి 3.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇలా మోచేతి వరకు హ్యాండ్స్ తీసుకున్నా, మీడియం హ్యాండ్స్ తీసుకున్నా కూడా నడుము లూజును బట్టి మనకి ఇక్కడ హ్యాండ్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకునే దగ్గర ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి. ఈ హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవడం కోసం మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ పీస్ని తీసేసుకుందాం. బ్యాక్ పార్ట్ పీస్ని తీసేసుకొని మనకి ఇక్కడ ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ ఖర్చు చివరి వరకు మొత్తం మెజర్మెంట్ ఎంత ఉన్నది అనేది ఒకసారి ఇదిగోండి ఈ విధంగా రౌండ్ షేప్ మొత్తం చెక్ చేసుకుందాం. ఓకేనా? చాలా మంది అడుగుతున్నారు హ్యాండ్ జాయిన్ చేసిన తర్వాత చివరి వరకు వచ్చేసరికి హ్యాండ్ పీస్ కొంచెం మిగులుతుంది, లేదంటే తక్కువ పడుతుంది అని చెప్పి. సో ఇదిగోండి కరెక్ట్గా 10.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు వచ్చిన ఈ 10.5 ఇంచుల్లో నుంచి ఒక 1 ఇంచు తగ్గించుకొని 9.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత మనకి బ్యాక్ పార్ట్ లో ఖర్చు కోసం ఎంత తీసుకున్నాం? 2 ఇంచులు తీసుకున్నాం కదా. ఇదే 2 ఇంచులు ఉండేలాగా ఇక్కడ కూడా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు కర్వ్ షేప్ తీసుకుందాం. దీనికోసం ఇదిగోండి స్టార్టింగ్ లో 2.5 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఇక్కడి నుంచి ఇదిగోండి చంక ఎడ్జ్ వరకు ఒక మార్కింగ్ చేసేసుకోండి. మనకి ఇక్కడ కార్నర్ షేప్ వచ్చింది కదా, కార్నర్ షేప్ ని రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికోసం స్టార్టింగ్ లో ఒక 1 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి కొంచెంగా ఇదిగోండి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. ఓకేనా? మీకు ఒకవేళ హ్యాండ్ కటింగ్ డౌట్ ఉంది అంటే హ్యాండ్ కటింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. కింద వైపున కూడా ఒక్క 1/4 ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకొని ఇలా లోపల నుంచి తగ్గించుకుంటే హ్యాండ్కి వెనకాల భాగంలో ఇక్కడ ముడత లేకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇలా హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకున్న తర్వాత కింద హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకుందాం. వీళ్ళకి తీసుకున్న హ్యాండ్ లూజ్ 11 ఇంచులు. 11 ఇంచులో సగం 5.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఖర్చు కోసం సేమ్ 2 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకుందాం. తర్వాత హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్ లోత్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం. అదేవిధంగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు మీకు మన వీడియోస్ నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే చిన్న లైక్ చాలా మోటివేషన్ ఉంటుందన్నమాట నాకు. అంటే నేను పెట్టిన వీడియో ఇంతమందికి నచ్చుతుంది అని నేను భావిస్తాను అనమాట. అదేవిధంగా మీకు తెలిసిన టైలరింగ్ నేర్చుకుంటున్న ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని సజెస్ట్ చేయండి. తర్వాత కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో టైలరింగ్ క్లాసెస్ అని చెప్పి బిగినర్స్ కోసం 10 డేస్ క్లాసెస్ నేను వీడియోస్ పెట్టినండి. సో ఆ 10 డేస్ క్లాసెస్ చూసిరంటే మీ బ్లౌజ్ మీరు ఈజీగా కట్ చేసుకొని కుట్టగలుగుతారు అనమాట. మన ఛానల్లోకి వెళ్ళిన తర్వాత ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు 10 డేస్ బిగినర్ క్లాసెస్ అని చెప్పి ఉంటాయి, దాంట్లో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత పైన చిన్న ఘాటు పెట్టుకుందాం. ఖర్చు కోసం తీసుకున్న 2 ఇంచుల దగ్గర కూడా చిన్న ఘాటు పెట్టేసుకోవాలి. ఇలా ఘాటు పెట్టుకొని ఇప్పుడు హ్యాండ్ పీస్ని ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాతనే మనం లోత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అయితే లోతు మార్కింగ్ చేసుకోవడం కూడా చూడండి, మనకి ఇక్కడ సైడ్ ఖర్చు వచ్చేసి ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది. ఇప్పుడు మీకు ఇక్కడ లైన్ కూడా డ్రా చేస్తాను. ఇదిగోండి ఈ ఖర్చు వచ్చేసి ఇక్కడ వరకు ఉంది. ఈ ఖర్చు వచ్చేసి 2 ఇంచుల ఖర్చు ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది. అంటే మనకు ఇటువైపున ఖర్చు కరెక్ట్గా సరిపోయింది, ఇటువైపున ఖర్చు సరిపోలేదు కదా. ఖర్చు ఉన్న వైపున మాత్రమే మనం లోత్ అనేది కట్ చేసుకోవాలి. ఇటువైపున మళ్ళీ జాయింట్ వేసుకుంటాం కాబట్టి తేడా వచ్చేస్తుంది. అందుకోసం ఇదిగోండి మధ్యలో ఘాటు పెట్టుకున్న దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా లోపలికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఖర్చు కోసం తీసుకున్న ఈ ఘాటు వరకు క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఈ 1 ఇంచ్ వరకు ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే క్లాత్ మధ్యలో ఫోల్డింగ్ వచ్చింది కదా, ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఈ విధంగా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర మనం లోత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ లోతు మార్కింగ్ చేసుకోవడం కోసం ఇదిగోండి ఈ విధంగా 30 ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చాలా మంది ఏం చేశారంటే అసలు టేపే పెట్టారు, తీసి తీయనట్టు ఇట్లా తీసేస్తారండి. ఇది మెజర్మెంట్ ప్రకారంగా తీస్తేనే మీకు ఇక్కడ హ్యాండ్ పార్ట్లో ముడతలు అట్లా రాకుండా నీట్గా ఉంటుంది. అది కూడా మళ్ళీ ఇది రూబీ బ్లౌజ్ అంటే దీనికి లైనింగ్ అటాచ్ చేయ చాలా సాగే గుణం ఉంటుంది కాబట్టి ఈ మెజర్మెంట్ అనేది పక్కాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 30 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి 30 ఇంచును కలుపుకుంటూ ఇదిగోండి చివరి వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇది ఇలా ఎస్ సింబల్లో రావాలన్నమాట. అప్పుడే
ఈ భుజం దగ్గర ఉబ్బెత్తు కానీ చంక దగ్గర ముడతలు కానీ లేకుండా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఇలా మార్కింగ్ చేసుకునే ఈ లోతు వరకు కట్ చేసుకుందాం. ఈ లోతు తీసుకునే దగ్గర కూడా మధ్యలో చిన్న ఘాటు పెట్టేసుకుంటే మనకి ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు లోతు తీసుకున్న వైపు అని గుర్తుంటుంది. ఓకేనా. ఇప్పుడు మనకి ఇదిగోండి హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి మనకి తీసుకున్న 1 మీటర్ పీస్లో ఇటువైపున బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం, ఈ చివరన హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ ఇప్పటి వరకు మన వైపునకు ఉంది కదా, ఈ ఓపెన్స్ మన వైపునకు వచ్చేలాగా క్లాత్ని ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఓకేనా. ఇలా తిప్పేసుకొని ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటాం. అయితే ఫ్రంట్ పార్ట్ మనకు స్ట్రేట్ కటింగ్ అయితే స్ట్రేట్ కటింగ్ పెట్టుకోవచ్చు, ఒకవేళ క్రాస్ కటింగ్ ఉంటే క్రాస్ కటింగ్ కూడా పెట్టేసుకోవచ్చు అండి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇది రూబీ బ్లౌజు స్ట్రేట్ కటింగ్ లో పెట్టినా క్రాస్ కటింగ్ లో పెట్టినా ఇది సాగే గుణం అనేది ఉంటుందన్నమాట. నార్మల్ ఏంటంటే రెగ్యులర్ గా యూజ్ చేసే బ్లౌజ్ పీసెస్ స్ట్రేట్ గా అది తీస్తే అది స్ట్రేట్ గానే ఉంటుంది, సాగే గుణం ఉండదు. ఈ రూబీ బ్లౌజ్ అంటే 2x2 బ్లౌజ్ ఇది స్ట్రేట్ ఉన్న పీస్ కూడా ఇదిగోండి ఈ విధంగా లాగి చూడండి, కొంచెం అంతా సాగే గుణం ఉంటుంది అనమాట. సో మాక్సిమం దీన్ని స్ట్రేట్ కటింగే వచ్చేలాగానే మనం ప్రిఫర్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే స్ట్రేట్ కటింగే పెడుతున్నా. దీనికోసం మనం సపరేట్ మెజర్మెంట్ అనేది తీసుకోకుండా ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ పీస్ ఉంది కదా, ఈ పీస్ని పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకోవచ్చు. అయితే మీకు ఒకవేళ క్రాస్ కటింగ్ చేసుకోవాలి అనుకుంటే ఈ హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకున్న ఈ కర్వ్ షేప్ దగ్గర బ్యాక్ పార్ట్ చంక రౌండ్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. రెండు ఒకే దగ్గర వచ్చేలాగా ఈ బ్యాక్ పార్ట్ పీస్ ఇలా క్రాస్గా పెట్టేసుకుంటే మీకు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది 100% ఫుల్ క్రాస్లో వచ్చేస్తుంది. ఒకవేళ స్ట్రేట్ కటింగ్ పెట్టుకోవాలంటే ఇదిగోండి ఈ విధంగా స్ట్రేట్గా పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇటువైపునే పెట్టుకోవచ్చు. మనకి ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతే చూసుకొని అక్కడ పెట్టేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ షేప్ బెల్ట్లు, నడుం బెల్ట్, మేడ పట్టీలు అవన్నీ కూడా కావాలి కాబట్టి ఎక్కడ మనకు అడ్జస్ట్మెంట్ అవుతుంది అనేది చూసుకొని దాని ప్రకారం దీన్ని మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. చాలా మంది ఈ చివరన ఒక 2 ఇంచులు ఇలా ఫోల్డింగ్ చేసుకొని డ్రా చేస్తారండి. అలా చేయకుండా ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఏ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇలా ఫోల్డింగ్ చేయకుండా ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ ఎట్లుంది అట్లా చుట్టూ మార్కింగ్ చేసేసుకుందాం. ఇదిగో నాకు ఇక్కడ మార్కింగ్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందని క్లాత్ నా వైపునకి తిప్పేసుకున్నా. ఇలా బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ చేసుకుందాం. అయితే బ్యాక్ నెక్ డీప్ అనేది ఇక్కడ వరకే తీసుకుందాం, మరీ కిందికి తీయాల్సిన పని ఏం లేదు. ఎందుకంటే ఫ్రంట్ నెక్ డీప్ పైకే ఉంటుంది కాబట్టి జస్ట్ స్ట్రేట్ ఉన్నంత వరకు మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం. అయితే ఫ్రంట్ నెక్ డీప్ మాత్రం ఖచ్చితంగా ఆది బ్లౌజ్లో ఎంత ఉందో చూసి దాని ప్రకారం ఎగ్జాక్ట్గా పెట్టండి. అంటే ఇప్పుడు ఆది బ్లౌజ్లో సపోజ్ ఒక 6 ఇంచుల ఫ్రంట్ నెక్ డీప్ ఉందనుకోండి, ఈ 6 ఇంచులకి మనం ఒక 1/4 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 6 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకుంటే మొత్తం కుట్టిన తర్వాత 6 ఇంచుల నెక్ డీప్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు 6 ఇంచులు ఉంది కదా అని చెప్పి 6 ఇంచులకి ఇంకొక 1/2 ఇంచ్ అట్లా యాడ్ చేశారు అనుకోండి, డీప్ అనేది ఎక్కువైపోతుంది. వచ్చిన దానికి 1/4 ఇంచ్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఇదంతా లేదు మనకి ఇక్కడ నడుము లూజ్ని బేస్ చేసుకొని నెక్ డీప్ ఎంత పెడితే పర్ఫెక్ట్ ఉంటుంది భుజాలు జారకుండా అంటే కనుక నడుము లూజ్ ఎంత తీసుకున్నాం, మనకి ఇక్కడ 32 ఇంచులు తీసుకున్నాం. అంటే మనకి ఇక్కడ పెద్ద సైజు బ్లౌజ్ కదా, ఇలా పెద్ద సైజు ఉన్న వాళ్ళకి ఫ్రంట్ నెక్ డీప్ 6.5 ఇంచులు లేదంటే 7 ఇంచుల వరకు తీసేసుకోవచ్చు. ఓకేనా. 6 ఇంచుల కంటే తగ్గించి తీసుకోవద్దు, 7 ఇంచుల కంటే ఎక్స్ట్రా తీసుకోవద్దు అనమాట. ఒకవేళ కస్టమర్ మాకు ఇంకెక్కువ డీప్ కావాలంటే 7.5 ఇంచులు వచ్చేలా కూడా మీరు పెట్టేసుకోవచ్చు. ఓకేనా. అంతేగాని ఇంక ఎక్స్ట్రా అనేది పెట్టేసుకోవద్దండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే వీళ్ళకి 6.5 ఇంచులు పెడుతున్నా. 6.5 ఇంచులకి మనం ఇంకొక 1/4 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 6.5 ఇంచ్ వచ్చేలాగా తీసేసుకుంటే మొత్తం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత నెక్ డీప్ అనేది 6.5 ఇంచులు ఎగ్జాక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. ఇదిగోండి ఈ విధంగా నెక్ డీప్ 6.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు వచ్చిన డబ్బా షేప్లో మనం నెక్ రౌండ్ షేప్ తీసుకోవాలి. అయితే ఈ నెక్ రౌండ్ షేప్ కూడా ఏ విధంగా తీసుకోవాలి, వచ్చిన దాంట్లో తీసుకోకుండా ఇంకొక 1/2 ఇంచు క్లాత్ ఎక్స్ట్రా తీసుకొని నెక్ రౌండ్ షేప్ తీసుకుంటే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఈ చెస్ట్ దగ్గర నుంచి ఈ నడుము ఇక్కడ వరకు ఈ ఫస్ట్ హుక్ వరకు ఈ గీతలాగా వచ్చినట్టుగా లేకుండా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. మీరు ఈ రూబీ బ్లౌజ్ సింగిల్ లేయర్ బ్లౌజ్ వేసుకున్న వాళ్ళకు ఫ్రంట్ పార్ట్ గమనించి చూడండి, మొదటి హుక్ నుంచి చంక దగ్గర వరకు ఇలా క్రాస్గా ముడతలాగా వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే ఫ్రంట్ నెక్ డీప్ ఏ విధంగా తీసుకోవాలి, ఈ డీప్ దగ్గర నుంచి ఇంకొక 1/2 ఇంచు లోపలికి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని 1/2 ఇంచ్ దగ్గర నుంచి పై వరకు ఇదిగో క్రాస్ ఇలా మార్కింగ్ చేసుకొని వచ్చిన ఈ డబ్బా షేప్లో ఇప్పుడు మనం రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం కర్వ్ స్కేల్ తీసుకోండి. మీకు ఈ రౌండ్ నార్మల్గా కావాలంటే ఇలా పెట్టేసుకోండి. ఈ రౌండ్ ఇంకొంచెం డెప్త్గా కావాలి అంటే ఇదిగోండి ఈ విధంగా స్కేల్ తిప్పేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇలా కొంచెం డీప్ వచ్చేలాగా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెజర్మెంట్ ఒక 3/4 ఇంచు ఉండేలాగా తీసుకోవచ్చు. 1 ఇంచు 3/4 ఇంచు ఇలా ఉండేలాగా తీసుకుంటే కొంచెం డెప్త్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. ఇలా ఫ్రంట్ నెక్ డీప్ మార్కింగ్ చేసిన తర్వాత ఈ చంక భాగం లోతు మార్కింగ్ చేసుకుందాం. ఈ లోతు మార్కింగ్ చేసుకోవడం కోసం చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర ఈ మధ్యలో లోపల వైపునకి 1/2 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 1/2 ఇంచుని బేస్ చేసుకొని 2 ఇంచుల ఖర్చు దాటనియకుండా ఇక్కడ వరకు మాత్రమే లోతు తీసుకోవాలి.
దీనికోసం ఇదిగోండి ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఈ 2 ఇంచుల వరకు ఇలా మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ పై వరకు ఇదిగోండి దీని లోపలికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఒకవేళ మీరు ఇక్కడ పైకి గాని ఇలా కిందికి గాని తీసుకురనుకోండి ఫిట్టింగ్ అనేది పోతుంది. సైడ్ జాయిన్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు వస్తాయి, చంక భాగంలో ముడతలు వస్తాయి. ఖర్చు దాటనీయకుండా లోపలికే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చంక భాగం లోతు కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి. అసలైన కిట్కు ఉంటుంది ఇక్కడేనండి. బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత వేసుకున్న తర్వాత ఈ షోల్డర్ జాయింట్ అనేది మధ్యలో ఉండకుండా ముందుకు నెట్టినట్టు వచ్చినా లేదంటే వెనకాలకి లాగినట్టు వచ్చినా చెస్ట్ లెంత్ తీసుకునే దగ్గర చేసే పొరపాటు వల్లనే జరుగుతుంది. ఓకేనా? అందుకోసం చెస్ట్ లెంత్ ఎంత ఉందో ఆది బ్లౌజ్ ప్రకారం కరెక్ట్గా చూసి దానికి ఎగ్జాక్ట్గా మీరు 1 ఇంచ్ యాడ్ చేసి పెట్టుకోవాలి. పై వైపున మనం ఏం చేస్తాం, షోల్డర్ జాయింట్ కోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఇక్కడ వరకు ఖర్చు వెళ్ళిపోతుంది. ఓకేనా? తర్వాత మన కింద వైపున షేప్ బెల్ట్ మళ్ళీ అటాచ్ చేయడం కోసం ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అంటే మొత్తం మెజర్మెంట్కి మనం 1 ఇంచ్ యాడ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఈ 1 ఇంచ్ యాడ్ చేసుకోరు. ఆది బ్లౌజ్లో ఎంత ఉంది చూసుకొని ఎగ్జాక్ట్గా పెట్టేస్తారు అనమాట. ఈ ఖర్చు ఏదైతే మిస్ చేస్తున్న 1 ఇంచ్ ఉందో ఆ 1 ఇంచ్ తగ్గిపోయి ఈ చెస్ట్ భాగం కిందికి గుంజేస్తుంది అనమాట. ఈ బ్లౌజ్ పీస్ని కిందికి గుంజేయడం వల్ల ఈ షోల్డర్ జాయింట్ భుజం పైన ఉండకుండా ముందు వైపునకి ఇలా లాగినట్టుగా నెట్టినట్టు వచ్చేస్తుంది. ఒకవేళ చెస్ట్ లెంత్ అనేది మీరు ఎక్కువ తీసుకురనుకోండి, మెజర్మెంట్ ప్రకారం కాకుండా ఎక్స్ట్రా ఎక్కువ పెట్టేసిరు అంటే ఈ చెస్ట్ భాగం అనేది లూజ్గా వచ్చేసి ఈ షోల్డర్ జాయింట్ అనేది షోల్డర్కి మధ్యలో ఉండకుండా వెనకాల వీపు భాగం వైపునకి లాగినట్టు వచ్చేస్తుంది. ఈ మిస్టేక్ చాలా మంది 100% చేస్తారండి. సో మీరు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ ఖర్చుల దగ్గర ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకవేళ లేదండి ఇదంతా కాదు, నడుము లూజు ప్రకారంగా చెస్ట్ లెంత్ ఎలా మార్కింగ్ చేసుకోవాలంటే దాని ప్రకారంగా చెప్తాను మీకు. ఫస్ట్ అయితే ఈ కింద దగ్గర నుంచి 2 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇటువైపున. అదేవిధంగా ఈ చివరి వైపున కూడా 2 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి నడుము లూజు తీసుకున్నది ఎంత, 32 ఇంచులు, పెద్ద సైజు కాబట్టి ఇలా పెద్ద సైజు ఉన్న వాళ్ళకి చెస్ట్ లెంత్ కోసం ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా కిందికి ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనా? ఒకవేళ చిన్న సైజు అనుకోండి, నడుము లూజు 30 కంటే తక్కువనే ఉంది అంటే కనుక ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ వచ్చేలాగా కిందికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ మార్కింగ్ చేసుకున్న దాంట్లో ఖర్చుల కోసం యాడ్ చేసుకోవద్దు, దీంట్లోనే ఖర్చులు యాడ్ అయిపోతాయి అనమాట. ఒకవేళ లేదండి చెస్ట్ లెంత్ ఆది బ్లౌజ్ ప్రకారంగా తీసుకున్నాం, ఎలా పెట్టుకోవాలి అంటే ఆది బ్లౌజ్ ప్రకారంగా చెస్ట్ లెంత్ ఒక 12.5 ఇంచులు వచ్చింది అనుకోండి, ఈ పై నుంచి ఎగ్జాక్ట్గా 12.5 పెట్టుకోవద్దు. మళ్ళీ పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. షోల్డర్ ఖర్చు కోసం కింద షేప్ బెల్ట్ అటాచ్ కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 12.5 + 1 13.5 ఇంచులు వచ్చేలా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఆది బ్లౌజ్ ప్రకారంగా తీసుకోవాలన్నా లేదంటే నడుము లూజు ప్రకారంగా మార్కింగ్ చేసుకోవాలన్నా ఈ టిప్స్తో మీరు కట్ చేసుకోండి. ఈ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ జాయింట్ ముందుకు నెట్టడం వెనకాలకు నెట్టడం లేకుండా పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను 1 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసిన కదా, ఈ మార్కింగ్ చేసిన దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఈ లైన్ దగ్గర మనం మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకుంటాం. ఈ మెయిన్ డాట్ కోసం ఫస్ట్ ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ 2.5 ఇంచులు మనం చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఎవరికైనా సరే 2.5 అనేది కామన్గా తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మెయిన్ డాట్ వెడల్పు కోసం మనం తీసుకున్న నడుము లూజ్ ఎంత, 32, అంటే పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 2.5 మార్కింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచ్ వచ్చేలా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఒకవేళ నడుము లూజు 32 ఉండి కూడా ఈ చెస్ట్ బ్రెస్ట్ సైజ్ అనేది ఎక్కువ ఉందనుకోండి, హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏం చేయాలంటే 2.5 ఇంచ్ కాకుండా ఇక్కడి నుంచి కరెక్ట్గా 3 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఒక 1/2 ఇంచ్ అనేది మనం పెంచేసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫ్రంట్ పార్ట్ కస్టమర్ చెస్ట్కి ఎగ్జాక్ట్గా ఫిట్టింగ్ ఉంటే షోల్డర్ జాయింట్ ముందుకు రాదు వెనక్కి రాదు, భుజాలు జారిపోవు, చెస్ట్ భాగం అనేది లూజ్ రాదు, చంక భాగం ముడతలు రావు, చెస్ట్ దగ్గర నుంచి ఫస్ట్ హుక్ వరకు గీతలాగా రాదు, ఇక్కడ ఎక్కడ కూడా ముడతలు రావు. ఈ చెస్ట్ లెంత్ కానీ మెయిన్ డాట్ కానీ మనం ఇక్కడ మిస్టేక్ చేసినాం అంటే ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది పోతుంది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకుందాం. ఈ షేప్ బెల్ట్ కోసం ఇదిగోండి 2 ఇంచుల మార్కింగ్ చేసినాం కదా, ఈ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా ఇదిగోండి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. పై వైపునకి ఎక్కడ ఫ్రంట్ నెక్ డీప్ తీసుకున్నాం, ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కదా, ఇటువైపున 1 ఇంచ్ వచ్చేలాగా తీసుకోవాలి. ఈ చివరి వైపున మాత్రం ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు కొంచెం క్రాసింగ్ కోసం తీసుకుంటాం అనమాట. ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్స్ని బేస్ చేసుకొని కర్వ్ షేప్ తీసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి మెయిన్ డాట్ ఫస్ట్ మార్కింగ్ వరకు కొంచెం కొంచెంగా ఇదిగోండి మార్కింగ్ చేసుకుంటూ ఇదిగోండి దీని లోపలికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ చివరి మార్కింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ వరకు స్కేల్ పెట్టేసుకొని కూడా మార్కింగ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ మాత్రం కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా తీసుకోవాలి. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఎప్పుడైతే ఈ మెయిన్ డాట్ వేస్తామో ఈ ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా? ఇలా తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, హుక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో ఇలా ఒక బెస్తెడ్ గ్యాప్ అనేది వస్తుంది.
ఇలా గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇటువైపున క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. అది ఎంత తీసుకోవాలి అది కూడా నడుము లూజును బేస్ చేసుకొని మన వేద టైలర్స్ కటింగ్ ఫార్ములాను బేస్ చేసుకొని ఉంటుందండి. సో ఇప్పుడు నడుము లూజు 32 ఇంచులు తీసుకున్నాం, పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఈ కింద మార్కింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ నడుము లూజు 30 కంటే తక్కువ ఉంది అంటే 1 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు 1.5 ఇంచ్ దగ్గర నుంచి ఈ పై వరకు క్రాస్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ లైన్ ఇలా చివరి వరకు ఎక్స్టెండ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. అదేవిధంగా ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా పర్ఫెక్ట్గా ఏ విధంగా వేసుకోవాలనేది నేను తర్వాత చూపిస్తాను. తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకి రూబీ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా తీసుకోవాల్సిన టిప్ ఇది. లేదు అంటే ఖచ్చితంగా భుజాలు అనేది జారుతుంది, లేదు అంటే ఈ ఫ్రంట్ నెక్ అనేది ఖచ్చితంగా లూజ్ వస్తుంది. ఎందుకంటే దీనికి మనం లైనింగ్ అటాచ్ చేయం కాబట్టి. ఆ టిప్ ఏంటి అంటే ఈ నెక్ డీప్ ఎక్కడి వరకు అయితే ఉందో ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచు లోపల వైపున మార్కింగ్ చేసుకొని 1/2 ఇంచు దగ్గర నుంచి ఈ కర్వ్ షేప్ తీసుకున్నాం కదా ఇక్కడ వరకు ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఇలా కొంచెం తగ్గించుకోవాలి. ఈ చిన్న పీస్ని తగ్గించుకుంటే ఫ్రంట్ నెక్ అనేది పట్టినట్టు ఉంటుంది అన్నమాట, లూజ్ అనేది లేకుండా పట్టినట్టు ఉంటుంది. ఈ నెక్ భాగం లూజ్ రాదు, భుజాలు కూడా జారకుండా ఇటువైపున నెట్టినట్టు ఉంటుంది. రూబీ బ్లౌజ్ కట్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ టిప్ అనేది తీసుకోవాలి. ఇప్పుడైతే మార్కింగ్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ వరకు కట్ చేసుకుందాం. అదేవిధంగా మన ఛానల్లో ఇదే రూబీ బ్లౌజ్ అంటే ఈ సింగిల్ లేయర్ బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ విడివిడిగా కట్ చేసుకోకుండా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపి ఒకేసారి ఏ విధంగా కట్ చేసుకోవాలి అని చెప్పి కూడా వీడియో ఉందండి. మీకు కావాలి అంటే మన ఛానల్లో సెర్చ్ బార్లోకి వెళ్ళిన తర్వాత సింగిల్ లేయర్ బ్లౌజ్ కటింగ్ వేద టైలర్స్ అని మీరు సెర్చ్ చేసినా కూడా రూబీ బ్లౌజ్ కటింగ్ వీడియో వస్తుంది, మీకు మీరు చూసుకోవచ్చు. ఏంటంటే మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ విడివిడిగా కట్ చేసుకోకుండా రెండు కలిపి ఒకేసారి కట్ చేసుకుంటాం. ఆ బ్లౌజ్ స్పెషాలిటీ ఏముంటుంది అంటే షోల్డర్ జాయింట్ చేయాల్సిన పని లేదనమాట. షోల్డర్ జాయింట్ అనేది మనకు విడిగా లేకుండా జాయింట్తో పాటుగా కటింగ్ ప్రాసెస్ అనేది వచ్చేస్తుంది. మీరు ఒకసారి ఆ వీడియో చూడండి, చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ సింబల్లో పెట్టుకోవడం వల్ల నేను పెట్టే వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. మీకు డౌట్ వచ్చినప్పుడల్లా మన ఛానల్లో వెతుక్కోకుండా ఎప్పటి వీడియో అప్పుడు వెంటనే చూసుకోవడం వల్ల అసలు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్స్ రాకుండా ఉంటాయి. నేర్చుకునేది ఏదో పర్ఫెక్ట్గా నేర్చుకుంటారనమాట. ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ వెడల్పు కోసం మార్కింగ్ చేసుకున్న రెండు చోట్ల కూడా చిన్న ఘాట్లు పెట్టేసుకుందాం. ఇలా రెండు ఘాట్లు పెట్టేసుకొని ఈ ఘాట్లు ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకుంటే క్లాత్ మనకి ఇది మధ్యలో ఫోల్డింగ్ వచ్చింది కదా, ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర కూడా చిన్న ఘాటు పెట్టేసుకుందాం. మనకు మెయిన్ డాట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మెయిన్ డాట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచు కిందికి ఒక మార్కింగ్ చేసుకొని ఈ కింద కర్వ్ షేప్ స్టార్ట్ అయింది కదా, ఇక్కడి నుంచి ఈ 1/2 ఇంచ్ వరకు ఇదిగోండి క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. మన క్లాత్ మధ్యలో ఫోల్డింగ్ వచ్చింది కదా, ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర కూడా ఇదిగోండి ఈ విధంగా చిన్న ఘాటు పెట్టేసుకుంటే హుక్స్ పెట్టి డాట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా మనకి చంక భాగం రౌండ్ తిరుగుతున్న దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇది ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ అయితే 1 ఇంచ్ వచ్చేలాగా క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఈ ఫోల్డింగ్ని ఈ చివరి వరకు ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల క్లాత్ ఇక్కడ మధ్యలో మనకు ఫోల్డింగ్ వచ్చింది కదా, ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర చిన్న ఘాటు పెట్టేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకుంటేనే ఈ ప్రాసెస్లో చేయండి. లేదు అంటే నార్మల్గా రౌండ్ తిరుగుతున్న దగ్గర మధ్యలో మార్కింగ్ చేసుకోవచ్చు. అయితే పై వైపున 1 ఇంచ్ ఎందుకు ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి ఇక్కడ షోల్డర్ జాయింట్ కోసం 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉక్స్ పట్టి డాట్ వేసేటప్పుడు ఇట్లా పట్టుకొని 1/2 ఇంచు వెడల్పు ఉండేలాగా తీసుకుంటాం. అంటే ఇటువైపున 1/2 ఇంచు ఇటువైపున 1/2 ఇంచు 1/2 ఇంచ్ ఇక్కడ వెళ్ళిపోతుంది. అందుకోసం 1 ఇంచ్ అనేది పై వైపున ఫోల్డింగ్ చేసుకున్నాం. మీకు ఇది కన్ఫ్యూజన్ ఉంటే నార్మల్గా రౌండ్ తిరుగుతున్న దగ్గర మార్కింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనకు మెయిన్ డాట్ పొడవు కోసం మార్కింగ్ చేసుకుందాం. ఈ మధ్యలో ఘాటు పెట్టుకున్నాం కదా, ఇక్కడి నుంచి 2.5 ఇంచులు వచ్చేలాగా పైకి ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసేసుకొని పై నుంచి కింది వరకు ఒక లైన్ డ్రా చేసుకుందాం. తర్వాత మెయిన్ డాట్ వెడల్పు కోసం మార్కింగ్ చేసాం కదా, అటువైపున ఇటువైపున ఈ రెండు మార్కింగ్స్ కలుపుకుంటూ ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఇక్కడ మనకు మెయిన్ డాట్ కోసం కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఉక్స్ పట్టి డాట్ వేసుకుందాం. మనకు మెయిన్ డాట్ పొడవు ఎంతైతే తీసుకున్నామో 2.5 ఇంచులు, ఇదే 2.5 ఇంచులని మనకి ఇక్కడ ఉక్స్ పట్టి డాట్ పొడవు కోసం కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి కింది వరకు ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. అయితే ఈ ఉక్స్ పట్టి డాట్ వెడల్పు వచ్చేసి కింద వైపున 1/2 ఇంచు పై వైపున 1/2 ఇంచు వచ్చేలాగా తీసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి పై వరకు క్రాస్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకుందాం. ఉక్స్ పట్టి డాట్ కోసం కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చంక వైపున డాట్ వేసుకుంటాం. ఈ చంక వైపున డాట్ కూడా చాలా మంది అడుగుతున్నారు, ఈ డాట్ పొడవు ఎంత పెట్టుకోవాలి ఏ సైజు వాళ్ళకి అని చెప్పి. ఇక్కడ చంక వైపున డాట్ ఈ సైజుకి ఇంత పొడవు పెట్టాలని ఏముండదండి.
ఈ మెయిన్ డాట్ హుక్స్ పట్టి డాట్ పొడవులను బేస్ చేసుకొని చంక వైపున డాట్ వేసుకుంటాం. ఇప్పుడు చూడండి ఈ డాట్ పొడవు ఇక్కడ వరకు వచ్చింది మెయిన్ డాట్, హుక్స్ పట్టి డాట్ పొడవు ఇక్కడ వరకు వచ్చింది కదా. ఈ రెండు డాట్స్ను బేస్ చేసుకొని త్రిభుజాకారంలో వచ్చేలాగా అంటే సమోసా మోడల్ వచ్చేలాగా ఈ పై వైపున ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంతైతే ఉందో 2 ఇంచులు, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ కూడా అంతే ఉండాలి. ఎగ్జాక్ట్గా ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ కూడా అంతే ఉండాలి. ఈ విధంగా మనం దీన్ని డివైడ్ చేసుకోవాలి. కానీ దీనికోసం ఇంత పొడవు పెట్టాలి అన్నట్టు ఏముండదండి. మనకేందంటే ఈ మూడు కూడా ఒకే సమానంగా త్రిభుజాకారంలో ఈ మెజర్మెంట్ పక్కాగా వస్తే ఫ్రంట్ పార్ట్ ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఘాటు పెట్టుకున్నాం కదా, ఇక్కడ వరకు ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకుందాం. ఈ చంక వైపున డాట్ కూడా అంతే, ఇటువైపున పావించు ఇటువైపున పావించు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. దీనికోసం సపరేట్ ఎంత మెజర్మెంట్ అనేది ఏముండదు. హుక్స్ పట్టి డాట్ కానీ చంక వైపున డాట్ కానీ పావించు వెడల్పు ఉండేలాగా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి రన్నర్ వీల్ తీసుకొని ఈ మార్కింగ్స్ అన్నిటిపైన ఈ విధంగా రన్ చేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ 2 పార్ట్స్ ఉంటాయి ఫ్రంట్ పార్ట్లో, కింద వైపున ఒక పార్ట్ పై వైపున ఒక పార్ట్. ఈ పై వైపున పార్ట్ పైన ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి మార్కింగ్ ప్రకారం డాట్స్ వేస్తాం, కింద వైపున మార్కింగ్ చేయలేం కదా. ఈ రన్నర్ వీల్తో ఒకసారి రన్ చేయడం వల్ల దీనిపైన ఇదిగోండి ఈ విధంగా అచ్చులు అనేవి పడతాయి. మనము డాట్స్ వేసుకునేటప్పుడు ఈ అచ్చుల పై నుంచి ఒకేసారి మార్కింగ్ చేసుకొని డాట్ వేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో 2 కూడా ఒకే సమానంగా వస్తాయి. ఒకటి టైట్గా రావడం ఒకటి లూజ్ రావడం లేకుండా 2 కూడా ఒకే సమానంగా వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి, తర్వాత డాట్స్ ఏ విధంగా వేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా, అదేవిధంగా షోల్డర్ జాయింట్ అనేది ముందుకు నెట్టుకు రాకుండా వెనకాలకి లాగినట్టుగా లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఏ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలని చూసారు కదా. నెక్స్ట్ మనం షేప్ బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి మనకి ఇక్కడ షేప్ బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు ఈ పీసులో నుంచి మొత్తం 4 పీసులు అనేది తీసుకోవాలన్నమాట. ఓకేనా? ఇదిగోండి మనకి ఇటువైపున 2 కట్ చేసుకోవచ్చు, ఇటువైపున 2 కట్ చేసుకోవచ్చు. ఇది 1 మీటర్ తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా 4 అయితే వస్తాయండి. ఒకవేళ మీరు 80 సెంటీమీటర్స్ తీసుకుంటే దాంట్లో కూడా 4 వస్తాయి, కాకపోతే 2 పీసెస్కి జాయింట్లు పడతాయి, అయినా కూడా పర్వాలేదు. ఖచ్చితంగా 4 పీసులు మాత్రం దీంట్లో నుంచి తీసుకోవాలి. అయితే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకు 6 పీసులు పడతాయి, కానీ దీంట్లో నుంచి 4 వస్తాయి కదా. ఇంకా 2 ఎక్స్ట్రా షేప్ బెల్ట్ అనేది మన దగ్గర పాత లైనింగ్ పీస్ ఏదైనా ఉంటే ఈ సేమ్ కలర్ మ్యాచింగ్ చూసుకొని లోపల వైపున వేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు ఇదిగోండి మనకి ఇక్కడ 2 లేయర్స్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా తీసేసుకుందాం. ఈ కింద వైపున హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే చూసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ నాకు కరెక్ట్గానే ఉంది. ఈ చివరి వైపున కూడా హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే చూసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ పొడవు కోసం ఎంత మెజర్మెంట్ తీసుకోవాలనే కన్ఫ్యూజన్ లేకుండా ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ పీస్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ పార్ట్లో నడుము లూజు డాటు ఖర్చులు మొత్తాన్ని కలుపుకొని ఈ లూజ్ ఎంతైతే ఉందో ఇదే లూజ్ వచ్చేలాగా తీసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా? ఇదిగోండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి పెట్టేసుకొని ఈ చివరిన మార్కింగ్ చేసుకుందాం. మీకు కావాలి అంటే ఒక 1 ఇంచ్ తగ్గించుకోండి, ప్రాబ్లం ఏముండదు. ఎందుకంటే చాలామంది దీన్ని ఇట్లా కొలుచుకుంటారండి. నేను చూసినంత వరకు ఈ పీస్ ఇదిగోండి ఇక్కడ వరకు చూసుకొని మెయిన్ డాట్ వదిలిపెట్టి ఇలా చెక్ చేస్తారనమాట. ఈ కర్వ్ షేప్ తిరుగుతుంది కాబట్టి పక్కా మెజర్మెంట్ మనకు రాదు. అదేదో నడుము లూజుని ఈ బేస్ చేసుకొని తీసుకుంటే పక్కాగా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఒక 1 ఇంచ్ మీరు తగ్గించుకున్న ప్రాబ్లం ఏముండదు. ఇదిగోండి ఇలా తగ్గించుకొని ఒక మార్కింగ్ చేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టార్టింగ్ దగ్గర కింది నుంచి 4 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ 4 ఇంచులు ఎటువైపున మనకి ఫ్రంట్ పార్ట్లో హుక్స్ పట్టి వైపున ఇక్కడ నుంచి జాయింట్ అవుతుంది అనమాట. సో ఇటువైపున మనం 4 ఇంచులు వచ్చేలాగా తీసుకుంటాం. ఈ చివరి వైపున కింది నుంచి 3.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ 3.5 ఎటువైపున ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ సైడ్ వైపున జాయింట్ అవుతుంది, అందుకోసం 3.5 ఇంచులు తీసుకుంటాం. ఈ మధ్యలో వచ్చేసి మనం డౌన్ మార్కింగ్ చేసుకొని కర్వ్ షేప్ తీసుకోవాలి. చాలా మంది ఇదిగోండి ఇట్లా స్ట్రేట్గా పెట్టేసుకొని ఇలా డైరెక్ట్ లైన్ డ్రా చేస్తారు, అట్లా ఎప్పుడు కూడా చేయొద్దు. డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. అది ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ స్టార్టింగ్ మార్కింగ్ దగ్గర నుంచి 4 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఈ లైన్ దగ్గర కింది నుంచి 3 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇదిగోండి ఈ 3 మార్కింగ్స్ కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకుందాం. దీనికోసం ఇదిగోండి ఇక్కడ నుంచి కొంచెంగా డాట్స్ పెట్టుకోండి. ఫస్ట్ మీరు ఇలా డాట్స్ పెట్టిన తర్వాత ఇది మీకు పక్కాగా వచ్చింది అన్నప్పుడు డైరెక్ట్గా కట్ చేయండి. లేదు అంటే మళ్ళీ ఒకసారి డ్రా చేసుకోండి. కరెక్ట్ కర్వ్ షేప్ వచ్చేలాగా తీసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు మనం కట్ చేసుకుందాం. అయితే మనకి ఇప్పుడు 2 పీసెస్ కదా నేను ఇక్కడ కట్ చేసిన, ఇదే పీసెస్ వేసుకొని ఇంకా ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ పై నుంచి పెట్టేసుకొని ఇంకొక 2 ఎక్స్ట్రా పీసులు కట్ చేసుకుందాం. ఓకేనా? మొత్తం మనకు 4 సరిపోతాయి. తర్వాత ఈ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇంకొక 2 కావాల్సి ఉంటుంది కాబట్టి ఆ రెండింటి కోసం మన దగ్గర పాత లైనింగ్ పీస్ ఏదైనా ఉంటే దాన్ని వేసేసుకొని మీరు కట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా మొత్తం మనకు 4 పీసులు అనేది కట్ చేసుకున్నాం. ఓకేనా? ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇది వచ్చేసి ఇదిగోండి మనకి ఈ విధంగా జాయింట్ అవుతుంది. ఈ 4 ఇంచులు అనేది ఉక్స్ పట్టి వైపున జాయింట్ అవుతుంది. అయితే ఇది 2 చివర్లు చూడడానికి సమానంగా ఉన్నాయి. ఇదిగోండి ఇటువైపు నుంచి పెట్టినప్పుడు 2 సమానంగా ఉంటాయి.
ఏది ఎటువైపున అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ 4 ఇంచులు మార్కింగ్ చేసుకునే దగ్గర ఇలా మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని చిన్న ఘాటు పెట్టేసుకోండి. ఇలా ఘాటు పెట్టుకోవడం వల్ల మనకి ఘాటు పెట్టుకున్న భాగం హుక్స్ వైపున జాయిన్ చేసుకోవాలి అని మనకు గుర్తుంటుందన్నమాట. ఓకేనా? అందుకోసం మధ్యలో ఘాటు పెట్టుకోవాలి. పై వైపున ఒక పావించు కట్ చేయండి. ఇది మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది కటింగ్ అనేది. చిన్న పీస్ కట్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ కట్ చేసుకున్నాం కదా, ఈ మిగిలిపోయిన ఈ పీసుల్లో నుంచి నార్మల్గా మెడ పట్టీలు, నడుం బెల్ట్, తర్వాత ఉక్స్ పట్టి, కాజా పట్టి ఇవన్నీ కూడా కట్ చేసుకోవచ్చు. అయితే ఇది 1 మీటర్ తీసుకున్నాం కాబట్టి ఏ పీస్ కూడా జాయింట్ లేకుండా ఎగ్జాక్ట్గా వచ్చేస్తాయి. ఒకవేళ 80 సెంటీమీటర్స్ తీసుకున్న వాళ్ళకి ఎక్కడైనా సరిపోకుంటే సేమ్ కలర్ లైనింగ్ పీస్, నార్మల్ కాటన్ లైనింగ్ పీస్ వేసుకొని కూడా మనకి దీంట్లో నుంచి ఆ పీసులన్నీ కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అదే విధంగా మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఈ చివరిన 1/2 ఇంచు క్రాస్ కట్ చేయలేం కదా, అది మనం ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ముందే కట్ చేసుకుంటే ఏంటంటే ఫ్రంట్ పార్ట్ కటింగ్లో తేడా వస్తుంది అనమాట. అది తేడా రాకుండానే కట్ చేయొచ్చు, కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను ఈ ప్రాసెస్ చూపిస్తున్నా. ఈ చిన్న ముక్కను మొత్తం కటింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఈ పీస్ని మనం కట్ చేసుకోవాలి. ఓకేనా? సో చూసురా ఫ్రెండ్స్, మనకి రూబీ బ్లౌజ్ అంటే 2x2 బ్లౌజ్ని ఏమాత్రం లూజు లేకుండా, సన్నటి ముడతలాగా లేకుండా, భుజాలు జారకుండా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలని చూసిరా ఫ్రెండ్స్. అయితే చాలా మంది ఈ డౌట్ అడిగిరండి, రూబీ బ్లౌజ్లో మాకు చాలా డౌట్స్ ఉన్నాయని చెప్పి ఎక్కువ మంది డౌట్స్ అడిగిరు అనమాట. ఈ షోల్డర్ జాయింట్ అనేది ముందుకు నెట్టుకొస్తుంది, లేదంటే వెనకాలకి లాగినట్టు వచ్చేస్తుంది, తర్వాత ఈ నెక్ ఫ్రంట్ నెక్ అనేది లూజ్ వస్తుంది, దీనికి కూడా లైనింగ్ అటాచ్ చేయాలా ఏంటి, లేదంటే కటింగ్ ప్రాసెస్లో ఏమైనా చేంజెస్ ఉంటాయి అని చెప్పి చాలా మంది అడిగిరు. అందుకోసం ఈ కామెంట్స్ అన్నిటిని బేస్ చేసుకొని నేను ఇక్కడ రూబీ బ్లౌజ్ కటింగ్ ప్రాసెస్ మొత్తం కూడా చూపించిన. అయితే బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత మాత్రం మీరు నడుము దగ్గర నుంచి హ్యాండ్ చివరి వరకు, అంటే నడుము దగ్గర, చంక దగ్గర, హ్యాండ్ చివరి దగ్గర ఈ మొత్తానికి ఒక 1/2 ఇంచులో సగం ఒక సన్న గీత అంతా ఎక్స్ట్రా కుట్లు అనేది వేసుకోవాలి. రెండు వైపులో కూడా కొంచెం టైట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ బ్లౌజ్ రూబీ బ్లౌజు స్ట్రేట్గా ఉన్న పీస్ కూడా సాగే గుణం అనేది ఉంటుందండి. మీరు నార్మల్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల కొంచెం లూజ్నెస్ అనేది ఉంటుందన్నమాట. అదేదో మీరు ఒక 1/2 ఇంచులో సగం సన్న గీత అంతా, ఇదిగోండి ఇప్పుడు మీకు ఇక్కడ మార్కింగ్ చేసి చూపిస్తాను. ఎక్స్ట్రా అనేది ఇక్కడ వరకు ఉంది కదా, కొంచెం ఇదిగోండి ఈ విధంగా సన్నంగా ఇంకొక ఎక్స్ట్రా కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఇలా సన్నటి కుట్టు వేసుకోవడం వల్ల మీకు ఆ మాత్రం లూజ్ కూడా లేకుండా ఎగ్జాక్ట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? అదేవిధంగా ఈ బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత డైరెక్ట్గా వేసుకోకుండా దీన్ని ఒకసారి వాటర్లో డిప్ చేసి ఐరన్ చేసుకొని తర్వాత మీరు యూజ్ చేసుకోండి. ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా మీరు అడిగిన కామెంట్స్ అన్నిటికీ కూడా రిప్లై వచ్చింది అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ చేయండి. ఫర్దర్ వీడియోస్లో కూడా మీకు డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాను. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి మన వీడియోస్ని కూడా ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.